హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం WH వర్డ్స్ క్లాజెస్ ఉపయోగాలు తెలుసుకుందాం. క్లాజ్ అంటే అ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ వెర్బ్. వెర్బ్ ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ను క్లాజ్ అంటాం. తెలుగులో మనం మాట్లాడేటప్పుడు ఎందుకు, ఎవరితో, ఎంతో, ఎవరిదో, ఎలాగో అనే వాటిని వాక్యంలో వాడుతుంటాం. ఇలాంటివి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వెన్ విజయ్ ఈజ్ కమింగ్? విజయ్ ఎప్పుడు వస్తాడు? నీకేమన్నా ఐడియా ఉందా? ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ నౌ. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. He did not make clear why he would see me. వాడు నన్నెందుకు చూడాలనుకుంటున్నాడు స్పష్టం చేయలేదు. ఐ డోంట్ సీ వై యూ డిడెంట్ ఆస్క్ హిమ్ వెన్ ఎగ్జాక్ట్లీ హీ వాంటెడ్ టు కమ్. తను ఎప్పుడు కరెక్ట్గా రావాలనుకుంటున్నాడో నువ్వెందుకు అడగలేదో నాకు అర్థం కావటం లేదు. సి అంటే ఇక్కడ అర్థం చేసుకోవటం అని అర్థం. చూడటం, కలుసుకోవడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీ డు నాట్ నో వెదర్ టు వెయిట్ ఫర్ హిమ్ హియర్ ఆర్ టు గో అబౌట్ అవర్ వర్క్. మనం అతడి కోసం వెయిట్ చేయాలో లేదా మన పని మీద వెళ్ళాలో తెలియడం లేదు. ఇక్కడ వెదర్ మిగతా WH వర్డ్స్ లాంటిది కాదు. ఇది చాయిస్ ఎక్స్ప్రెస్ చేయటానికి వాడే మాట. ఐ డోంట్ నో వై, ఎందుకో తెలీదు. డూ యూ అట్లీస్ట్ ఆస్క్ హిమ్ హౌ హీ వుడ్ బీ కమింగ్. ఎలా వస్తాడో అనైనా అడిగావా? ఐ డోంట్ సీ హౌ యూ కుడ్ బీ సో ఇండిఫరెంట్. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావో నాకు అర్థం కావటం లేదు. ఐ డిడెంట్ నో విచ్ ఫోన్ హీ వాజ్ కాలింగ్ ఫ్రమ్. ఏ ఫోన్ నుంచి చేస్తున్నాడో నాకు తెలీదు. పైన అండర్లైన్ చేసిన క్లాజెస్లన్నీ కూడా WH క్లాజెస్, అంటే WH వర్డ్ క్లాజెస్. ముఖ్య విషయం, ఇవి WH వర్డ్తో ప్రారంభమవుతున్న క్వశ్చన్స్ కావు అని గమనించాలి. అందుకనే అవి క్వశ్చన్ స్ట్రక్చర్ WH వర్డ్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ లేదా WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్లో లేవు, ఉండకూడదు. ఇవి WHతో ప్రారంభమవుతున్నప్పటికీ స్టేట్మెంట్లో భాగాలే. అందుకని స్టేట్మెంట్ స్ట్రక్చర్. స్టేట్మెంట్ స్ట్రక్చర్లో ముందుగా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తాయి. అందుకని ఇక్కడ కూడా WH వర్డ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ స్ట్రక్చర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్,
ఎవరిని పిలుస్తాడనేది వాడికి సంబంధించిన విషయం. హూ హీ ఈజ్ గోయింగ్ టు ఇన్వైట్ ఈజ్ హిస్ బిజినెస్. వాడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. హూ నోస్ వాట్ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. ఇక్కడ హూ నోస్ భాగం క్వశ్చన్, అందుకని క్వశ్చన్ మార్క్. మిగిలిన భాగం WH వర్డ్ క్లాజ్. ఆ పుస్తకం ఎక్కడుందో నీకు తెలుసా? డూ యు నో వేర్ ద బుక్ ఈజ్. ఇక్కడ కూడా డూ యు నో అనేది క్వశ్చన్, మిగిలిన భాగం WH వర్డ్ క్లాజ్. అతను ఎప్పుడు వస్తున్నాడో నీకెవరన్నా చెప్పారా? హ్యాస్ ఎనీవన్ టోల్డ్ యూ వెన్ హీ విల్ బీ కమింగ్. మళ్ళీ గమనించండి, హ్యాస్ ఎనీవన్ టోల్డ్ యూ అనేది క్వశ్చన్, కాబట్టి క్వశ్చన్ మార్క్. అలాగే ఈ క్రింది 2 సెంటెన్సెస్కు తేడా చూడండి. వై డిడ్ హీ గో దేర్? ఐ వాంట్ టు నో. అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ 2 సెంటెన్సెస్ కలిపి క్రింది విధంగా చెప్పవచ్చు. ఐ వాంట్ టు నో వై హీ వెంట్ దేర్. అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. వేర్ డిడ్ హీ బై ఇట్? ఐ విష్ టు నో. అతను దానిని ఎక్కడ కొన్నాడు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ 2 సెంటెన్సెస్ కలిపి క్రింది విధంగా చెప్పవచ్చు. ఐ విష్ టు నో వేర్ హీ బాట్ ఇట్. అతను దానిని ఎక్కడ కొన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి WH వర్డ్స్తో ప్రారంభమయ్యేవి ఎప్పుడూ క్వశ్చన్ అవ్వక్కర్లేదని, WH వర్డ్తో ప్రారంభమయ్యే క్లాజెస్ స్టేట్మెంట్ స్ట్రక్చర్లో కూడా ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఛాలెంజ్. ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నువ్వెప్పుడు తిరిగి వస్తావో నాకు కరెక్ట్గా చెప్పలేదు. ఎప్పుడు వస్తానో నాకే కరెక్ట్గా ఐడియా లేదు. కుమార్ నీతో చెప్పలేదా ఆ పనికి ఎంత టైం పడుతుందో అని? వాడెక్కడున్నాడో నాకు తెలీదు. అతను ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదో నాకు అర్థం కావటం లేదు. మనం ఎప్పుడు బయలుదేరాలో నిర్ణయించావా? నేను ఎప్పుడొస్తానో నాకే తెలీదు. అది ఎవరి పొరపాటో నేను చెప్పలేకుండా ఉన్నాను. అతని మనసులో ఏముందో ఎవరికి తెలుసు. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకోలేకుండా ఉన్నాం. వీటి ఇంగ్లీష్ అనువాదం డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.